లవ్ జిహాద్‌కి మరొక హిందూ మహిళ అయితే బలైపోయింది. నవాజ్ అనే చెత్త లంజా కొడుకు అమ్మాయిని మోసగించి మొదటి రోజు అంటే 2025లో వీళ్ళకి పెళ్లయిందట. 2025లో పెళ్లయితే వాడు శోభనం రోజే వాడి స్నేహితుల్ని, అలాగే సోదరుల్ని నలుగురిని తీసుకొనొచ్చి నాకు ఫస్ట్ రోజు కదా! ఫస్ట్ నైట్ కదా! పార్టీ ఇస్తానని చెప్పి అమ్మాయితో వాడు ఫస్ట్ పడుకొని తర్వాత ఏమొచ్చేసి స్నేహితులతో కూడా వాడు ఫస్ట్ నైట్ జరిపించాడు ఈ లంజా కొడుకు. ఆ విషయం ఆ అమ్మాయికి తర్వాత రోజు తెలిసింది తెల్లారి. ఎవడికని చెప్తే చంపేస్తానని భయపెట్టాడు. అప్పటికే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, వీడి మాయలో పడిపోయింది, అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత బలవంతంగా ఆవిడ పేరున ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో ఒకటో రెండు ఉంటే రాపించుకున్నాడు. ఆవిడ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు లాగేశాడు. పైగా ఆవిడ చేత 2-3 లోన్లు కూడా తీయించాడట, పర్సనల్ లోన్లు. ఇంత దారుణానికి ఒడిగట్టాడు. చివరికి అమ్మాయికి తెలిసిన విషయం ఏంటంటే వీడికి అంతర్రాష్ట్ర అలాగే విదేశాలకు చెందినటువంటి ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తారు కదా, వాళ్ళతో కూడా ఆ మాఫియాతో కూడా వీడికి సంబంధాలు ఉన్నాయట. ప్రధాన సూత్రధారంట వీడు, ఈ నవాజ్ అనేవాడు. వీడు కోకటపల్లిలో అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే ఈ నవాజ్ అనే పేరుంటే ముస్లిం కాబట్టి నాకు అమ్మాయి దూరం అయిపోద్దేమని చెప్పి వీడి పేరు మార్చుకొని, హిందువుగా పేరు మార్చుకొని అమ్మాయికి దగ్గరయ్యి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంత టార్చర్ పెట్టాడు. చివరికి అమ్మాయికి ఈ విషయాలన్నీ తెలిసేసరికి ఇక వీడు చంపేస్తాడు చివరికి నన్ను అని చెప్పి కోకటపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించింది. ఇదంతా జరిగిందంతా పంజాగుట్ట ప్రాంతంలో కాబట్టి పంజాగుట్ట పోలీసులకి దాన్ని వీళ్ళు 0 ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పంజాగుట్టకి ట్రాన్స్ఫర్ చేశారు. పంజాగుట్ట వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు మొదట పెళ్ళి అయినప్పుడు కోకటపల్లిలో ఉన్నారు, ఇప్పుడేమొచ్చేసి పంజాగుట్టలో ఉన్నారు. కాబట్టి మొత్తం ఈ 2 పోలీస్ స్టేషన్లు కూడా వీడి గురించి ఎంక్వైరీ చేస్తే వీడి స్నేహితులు పరారులో ఉన్నారు. ఇది పరిస్థితి. ఈ మామూలుగానే మన వాళ్ళు చాలా ఈజీగా మోసపోతారు. మన అమ్మాయిలు మనం చెబుతున్నా సరే కొంతమంది ముస్లిం అబ్బాయిలని తెలిసినా లవ్ చేస్తారు. కానీ వీడు ఏకంగా హిందూ అనే పేరుతో లవ్ జిహాద్ చేశాడు. మరి ఇప్పుడు ఈ కోహనా మేధావులు లంజ కొడుకులు వచ్చి మాట్లాడాలి. ఎవడైనా సరే చెప్తున్నాను, కోహనా మేధావులు కొంతమంది సెక్యులర్లే మనకు ఎదురుగా మాట్లాడతారు, చెత్త మేధావులు. మరి దీని గురించి ఎవడు మాట్లాడతారా? సరే ముస్లిం అని తెలిసి మోసపోతే అమ్మాయి తప్పు, మరి ఇప్పుడు మోసం చేస్తే ఎవడదరా తప్పు?